నారాయణపేట జిల్లా ఉంటుందా, ఎత్తివేస్తున్నారా? జిల్లాల కుదింపు చేస్తారని మీడియాలో రావడానికి జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారని, నారాయణపేట జిల్లా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సింగారం క్రాస్ రోడ్ దగ్గర ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లాని ఎత్తివేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తే జిల్లాను రక్షించుకోవడం కోసం పెద్ద ఉద్యమాన్ని చేపడతామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు. నారాయణపేట నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో 3 కొత్త మండలాల ఏర్పాటు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మండలాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, టౌన్ కమిటీ అధ్యక్షులు విజయసాగర్, కార్యదర్శి చెన్నారెడ్డి, మండలాల అధ్యక్షులు ఏపురి రాములు, సుభాష్, మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, భీమయ్య గౌడ్, దామరగిద్ద ఎంపీపీ బక్క నరసప్ప, కె రాజు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరికి ఓట్ల కోసం అడగటానికి మేము పోతుంటే పల్లెటూరులో ఎవరు కూడా సార్ మేము తప్పు చేసినాం, మేమేదో ఆశపడి ఇంకా మంచిదవుతుందని చెప్పి కాంగ్రెస్కు ఓట్లు వేసినాం, కానీ మోసపోయినాం సార్. రైతులు చాలా బాధపడుతున్నారు సార్. కరెంటు కరెక్ట్ వస్తలేదు, నీళ్ళు కరెక్ట్ వస్తలేవు, రైతు బంధు అందరికి పడలేదు, ఊరికే బుకాయిస్తున్నారు. నాకు ఇలా దామరగిద్దకు పోతే ఆడ చెప్తున్నారు సార్ 3 ఎకరాలలో కూడా కొంతమందికి ఇంకా పెండింగ్ ఉంది సార్. అంటే రైతు బంధు రైతులకు లాగోడికి ఇవ్వాల్సిన టైం పోయి చేన్లు కోసి కళ్ళాల్లో ఒడ్లుంటే కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదు. మేము చాలా తప్పు పని చేసినాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు వడ్లన్నీ కొనుక్కపోతుండ్రి, ఇప్పుడేమో మేము అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినామని చెప్పి ప్రెస్ మీద ముందర ఇస్తున్నారు. కానీ ఎంత కొన్నారో అని అడిగితే కూడా ఎవరు చెప్తలేరు, ఎవరు కొంటలేరు సార్. కొన్ని ఊర్లో పోతే ఒక విచిత్రమైన సంఘటన, నా సొంత ఊర్లో, అరే ఎందుక కొంటలేరు, వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ అయింది కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు, అలా సంచులు రాలే, ఆయనకు ఈసారి ఒడ్లు తక్కువ వచ్చినాయి, ఒకే దినం మాకు 400 సంచులు వస్తే మేము కొంటాము, లారీ వస్తుంది, లేకపోతే మేము ఇక్కడ పెట్టుకోనికి మాకు ఇబ్బంది అవుతుంది అనే విచిత్రమైన పరిస్థితి. ఆ వడ్లన్నీ తీసుకుపోయి రైస్ మిల్ వేసిన దాకా వాళ్ళకు రిసిప్ట్ రాదు, కాంట రాదు, కాంట రాకుండా మీకు పైసలు పడవు. రైతులు అయోమయంగా స్థితిలో ఉన్నారు. మేము తప్పు చేసినాం. ఆడోళ్ళు అంటున్నారు సార్ 4,000 ఇస్తామంటే మోసపోయినాం సార్, ఆ 2,000 కూడా మాకు ఒక నెల మిస్ చేసిండ్రు, ఎవరు అడిగే నాదు లేడు. గ్యాస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఒకసారి గ్యాస్ ఇవ్వలేదు. ఏమన్నా అంటే రైతు బంధు ఎందుకు వస్తలేదా, ఎందుకు వేయలేదని నిలదీస్తే ఎలక్షన్ కోడ్ అంటారు. నేను ఒకటే వాళ్ళే అంటున్నారు సార్ ఎలక్షన్ కోడ్ అంటే ఇది ఆన్గోయింగ్ కదా సార్, అందరికి ఇస్తూనే ఉన్నారు కంటిన్యూగా, మేమేం పాపం చేసినాం, ఇవ్వాలి కదా, వద్దన్నారా, లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ చేసిండ్రా అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పు చేసినాం అనేది ఒక పశ్చాత్తాపం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఏ ఊర్లో కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన్ని శ్రీనివాసరెడ్డి గారు కంపల్సరీ పెద్ద మెజార్టీతోన గెలుస్తాడని చెప్పి మీ ద్వారా నేను మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పల్లెటూరులో తిరుగుతుంటే స్టార్టింగ్లో అన్నారు అరే ఎందుకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా యాక్టివ్ కాలేదని. గత 3 రోజుల నుంచి మేము ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతున్నాం, మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈసారి భారీ మెజార్టీతోన మన మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా మంచి స్పందన ఉంది పల్లెటూరులో. ఎవరు కూడా సార్ మేము తప్పు చేసినాం, మేమేదో ఆశపడి ఇంకా మంచిదవుతుందని చెప్పి కాంగ్రెస్కు ఓట్లు వేసినాం, కానీ మోసపోయినాం సార్. రైతులు చాలా బాధపడుతున్నారు సార్. కరెంటు కరెక్ట్ వస్తలేదు, నీళ్ళు కరెక్ట్ వస్తలేవు, రైతు బంధు అందరికి పడలేదు, ఊరికే బుకాయిస్తున్నారు. నాకు ఇలా దామరగిద్దకు పోతే ఆడ చెప్తున్నారు సార్ 3 ఎకరాలలో కూడా కొంతమందికి ఇంకా పెండింగ్ ఉంది సార్. అంటే రైతు బంధు రైతులకు లాగోడికి ఇవ్వాల్సిన టైం పోయి చేన్లు కోసి కళ్ళాల్లో ఒడ్లుంటే కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదు. మేము చాలా తప్పు పని చేసాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు వడ్లన్నీ కొనుక్కపోతుంది, ఇప్పుడేమో మేము అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినామని చెప్పి ప్రెస్ మీద ముందర ఇస్తున్నారు. కానీ ఎంత కొన్నారో అని అడిగితే కూడా ఎవరు చెప్తలేరు, ఎవరు కొట్టలేరు సార్. కొన్ని ఊర్లో పోతే ఒక విచిత్రమైన సంఘటన, నా సొంత ఊర్లో, అరే ఎందుక కొంటలేరు,
వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ అయింది కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు, అన్న సంచులు రాలేదు, ఆయనకి ఈసారి ఒడ్లు తక్కువ వచ్చినాయి, ఒకే దినం మాకు 400 సంచులు వస్తే మేము కొంటాము, లారీ వస్తుంది, లేకపోతే మేము ఇక్కడ పెట్టుకొని మాకు ఇబ్బంది అవుతుంది అనే విచిత్రమైన పరిస్థితి. ఆ వడ్లన్నీ తీసుకుపోయి రైస్ మిల్ల వేసిన దాకా వాళ్ళకు రిసిప్ట్ రాదు, కాంట రాకుండా వీళ్ళకి పైసలు పడవు. రైతులు అయోమయంగా స్థితిలో ఉన్నారు. మేము తక్కువ చేసినాం. ఆడోళ్ళు అంటున్నారు, సార్ 4,000 ఇస్తామంటే మోసపోయినాం సార్, ఆ 2,000 కూడా మాకు ఒక నెల మిస్ చేసిండ్రు, ఎవరు అడిగే నాదులు లేడు, గ్యాస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఒకసారి గ్యాస్ ఇవ్వలేదు. ఏమన్నా అంటే రైతు బంధు ఎందుకు వస్తలేదా, ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తే ఎలక్షన్ కోడ్ అంటారు. నేను ఒకటే వాళ్ళే అంటున్నారు, సార్ ఎలక్షన్ కోడ్ అంటే ఇది ఆన్గోయింగ్ కదా సార్, అందరికి ఇస్తూనే ఉన్నారు కంటిన్యూగా, మేమేం పాపం చేసినాం, ఇవ్వాలి కదా, వద్దన్నారా, లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ చేసిందా అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పు చేసినామనేది ఒక పశ్చాత్తాపం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఏ ఊర్లో కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన్ని శ్రీనివాసరెడ్డి గారు కంపల్సరీ పెద్ద మెజార్టీతోన గెలుస్తాడని చెప్పి మీ ద్వారా నేను మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము పల్లెటూరులో తిరుగుతుంటే స్టార్టింగ్లో అందరూ అరే ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా యాక్టివ్ కాలేదని, గత 3 రోజుల నుంచి మేము ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతున్నాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈసారి భారీ మెజార్టీతో మన మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.